ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసుకుంటే ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇప్పుడు అడిగారు? ఇప్పుడు ఫస్ట్ పోగానే ఒక పెద్ద ఏంటి బండరాయి ఎత్తునేసినట్టుగా డ్రామా ఫెస్టివల్, ఫేమస్ డ్రామా ఫెస్టివల్ ఒకటి చెప్పు అన్నారు. సో అంటే నా డ్యాప్లో ఉండింది అది. సో నాకు వెంటనే సడన్గా గుర్తు రాలేదు. సో ఐ డోంట్ నో సార్ అన్న. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పి తర్వాత పోలీస్ గురించి అడిగారు. పోలీసు కానిస్టేబుల్ దానిలో ఉన్న కెరీర్ ఛాలెంజెస్ వాటి గురించి అడిగారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫేస్ చేస్తుంది, దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు, చేసింది ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, దాని గురించి అడిగారు. తర్వాత కోస్టల్ సెక్యూరిటీ కానిస్టేబుల్గా చేశాను నేను. సో ఆ కోస్టల్ సెక్యూరిటీ ఇండియాలో ఫేస్ చేస్తున్నటువంటి ఫంక్షనల్ ఛాలెంజెస్ ఏంటి ఇప్పుడు అని చెప్పేసి అడిగారు. తర్వాత వస్తే ఒక ఒక యూనిక్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఒక 10 కర్రీస్ నేమ్ చెప్పండి, దాన్ని ఒక దాలు అంటే పప్పుతోటి తయారు చేస్తే ఒక 10 రకాల డిషెస్ పేరు చెప్పమన్నారు. సో ఐ సైడ్ 7-8 ఏమో చెప్పాను. తర్వాత ఓకే, నో ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత వస్తే ఇంకా సో ఒక టాప్ 3 కంట్రీస్ లాటిన్ అమెరికా నుంచి, తర్వాత యూరోప్ నుంచి అండ్ ఆఫ్రికా నుంచి పిక్ చేసుకోమన్నారు. సో నేను 3 కంట్రీస్ని పిక్ చేసుకుని వాటి గురించి చెప్పమని చెప్పారు. దాని తర్వాత వస్తే ఎకానమీ గురించి అడిగారు. సో ఎకానమీ ఆర్బీఐ ఈరోజు మీన్ ఎస్టర్డే రెపో రేట్ని తగ్గించడం జరిగిందనమాట. సో ఆ రెపో రేట్ తగ్గించడం వల్ల ఏమవుతుంది, తర్వాత పిఎఫ్ఎంఎస్ మీన్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాని గురించి క్వశ్చన్స్ అడగటం జరిగింది. దాని తర్వాత వచ్చినట్లయితే నాగార్జునుడు గురించి అడగటం జరిగింది. సో గౌతమ బుద్ధ బుద్ధిజంకి నాగార్జునకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేటువంటి. తర్వాత స్టేట్ ఫైనాన్సెస్లో సెంట్రల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటివి ఎలా మిస్యూజ్ అవుతున్నాయి, వాటిని ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అడిగారు. సో తర్వాత బడ్జెట్ అవుట్లే గురించి అడిగారు. బడ్జెట్ అవుట్లేలో సోషల్ సెక్టార్ స్కీమ్స్కి బడ్జెట్ అవుట్లే ఎంత ఇచ్చారు అనేటువంటిది అడగటం జరిగింది. దీని తర్వాత ఓవరాల్ ఇవే క్వశ్చన్స్ అడగడం జరిగింది. మోస్ట్లీ డాఫ్ అండ్ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ టుడేస్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో సో ఇప్పుడు మనకి ఈ సంవత్సరం 100 మంది ర్యాంకర్స్ వరకు పర్సనాలిటీ టెస్ట్కి అయ్యారు. లాస్ట్ ఇయర్ చూసుకున్న 100 అప్రాక్సిమేట్లీ 43 ర్యాంకులేమో వచ్చినాయి. సో ఇప్పుడు ఒక 3-4 డేస్ నుంచి మాట్లాడుతున్నప్పుడు కొంచెం హిందీ ప్రాబల్యం ఉందా అనే విధంగా క్వశ్చన్ మార్క్. అంటే ఎక్కువ యూపీ, బీహార్, నార్త్ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి. దీని గురించి మీ ఒపీనియన్? యాక్చువల్గా హిందీ బెల్ట్ నుంచి అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువే ఉంటాయి. సో అబ్వియస్లీ వాళ్ళు ఫైనల్ లిస్ట్లో కానీ ఇంటర్వ్యూ లిస్ట్లో కానీ వాళ్ళు నెంబర్ ఎక్కువ ఉంటుంది. బట్ మన ఏపీ, తెలంగాణ తెలుగు స్టేట్స్ నుంచి ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ రిలేటివ్లీ హిందీ వాళ్ళతో పోలిస్తే తక్కువ ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఫైనల్ లిస్ట్లో మన వాళ్ళు బాగా రాకింగ్ చేస్తారు, మంచి ర్యాంకులు తీసుకొస్తారు, చేయడం జరుగుతుంది, బాగా కష్టపడటం అనేటువంటిది. తెలుగు స్టేట్స్ పీపుల్ ఇంకా అవేర్నెస్ ఇప్పటికీ వచ్చింది. బట్ ఏంటంటే వాళ్ళకి అప్రోచ్ ప్రాపర్గా తెలియట్లా, ఏం చదవాలి, ఎలా చదవాలి, ప్లస్ కోచింగ్ అనేటువంటిది దానికి సంబంధించి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, లేకపోతే ఆ కోచింగ్ లేకుండా చదవాలంటే ఎలా చేయాలి. సో ఈ అవేర్నెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో మీలాంటి ఛానల్స్ ఎఫర్ట్స్ పెట్టడం, సో నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అఖిల్ బుద్ధి గారు, సో ఇలా కమ్యూనిటీ గ్రో అవుతుంది ఇప్పుడిప్పుడే. ఇప్పుడు అంతకుముందు మనం చూసినట్లయితే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ మెంటర్షిప్ అయినా ఏ వీడియో అయినా లేకుంటే ఏ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయినా అన్నీ హిందీ వాళ్ళే ఉండేవి. వాళ్ళ మెటీరియల్స్ కానీ లేదంటే ఏదైనా మీటింగ్ పెట్టినా స్ట్రాటజీస్ సంబంధించి మొత్తం హిందీలో మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు అది తగ్గుతూ వస్తుంది. మన వాళ్ళకి కూడా కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. సో యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ర్యాంకర్స్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, సో ఇలా గ్రో అవుతుంది అనమాట. సో ఈ గ్రో అయ్యేదాన్ని మన తెలుగు స్టేట్స్ వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళ అవేర్నెస్ని ఇంక్రీజ్ చేసుకొని ఎక్కువ ఎఫర్ట్స్ కనుక ఇస్తే ఈ ఎగ్జామ్ని ఈజీగానే క్రాక్ చేయొచ్చు. అంటే ఈజీ ఇన్ ద సెన్స్ నేనేం చెప్తానంటే ప్రాసెస్ మనకు తెలిసినప్పుడు, అంటే ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. ఎఫర్ట్స్ ఇన్ ద సెన్స్ మనం 1000 మైళ్ళు వెళ్ళాలి. సో 1000 మైళ్ళు నడవాల్సిందే. నడవటం అనేది శ్రమ అనుకోకూడదు, ప్రిపరేషన్ శ్రమ అనుకోకూడదు, ఇష్టంగా చేయాలి, ప్యాషన్తో చేయాలి. సో అలా చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈజీగానే మనం ఇంకా ఇక్కడ వరకు రావచ్చు. ఆ హిందీ డామినేషను ఏంటి, తమిళ్ డామినేషను, తెలుగు డామినేషను అట్లానే కంటే కూడా సో వీఆర్ ఆల్ ఇండియన్స్. బట్ ఏంటంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ కల్చర్కి దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ వర్డ్స్ వస్తూ ఉంటాయి. నెవర్తెలెస్ ఎవ్రీబడి కమింగ్ ఫ్రమ్
ద హింటర్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అండ్ సెంటర్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఎవ్రీబడి అంటే ఇంటర్వ్యూలో అలాంటి ప్రభావం ఏమైనా ఉంటుందా? అస్సలకి ఉండదండి, అసలు అసలు ఉండదు. మిత్ అయితే అది. మిత్ ఇంటర్వ్యూలో మిత్ ఏంటంటే మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలి, అవసరం లేదు. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. కాకపోతే ఉంటే ఏంటంటే ఓకే, దట్ షోస్ దట్ యువర్ ప్రావెస్ అంటే మీ స్కిల్ దాంట్లో ఉందని అర్థమవుతుంది. అంతేగాని నేను మాట్లాడే ఇంగ్లీష్ చాలా బేసిక్ ఉంటుంది. సో నేను మాట్లాడి లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడి, అంతకు ముందు ఇయర్ కూడా మాట్లాడి, బట్ మంచి మార్క్స్ అయితే గెయిన్ చేశారు కదా. యా గెయిన్ చేసి అదే కంటెంట్ ఈస్ ద కింగ్, పర్సనాలిటీ ఈస్ ద కింగ్. సో అంటే మన దగ్గర కంటెంట్ ఉండాలి, మన పర్సనాలిటీ రైట్గా రిఫ్లెక్ట్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి కావాలంటే ఆక్స్ఫర్డ్ నుంచి తీర్చుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. దే వాంట్ ద పీపుల్ ఎవరైతే ఒక కాంటెక్స్ట్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఒక కాంటెక్స్ట్ని లేకుంటే ఒక ప్రాబ్లమ్ని ప్రాపర్గా అర్థం చేసుకుని దాన్ని సొల్యూషన్ ఇవ్వగలుగుతారో వాళ్ళు కావాలి. రెండోది ఏంటంటే ఎవరైనా ఇవ్వగలిగే వాళ్ళు కాదు, మళ్ళీ వాళ్ళకి ఎవరు కావాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఇంటిగ్రిటీ, మంచి పర్సనాలిటీ అనేటువంటివి ఉండాలి, లీడర్షిప్ స్కిల్స్ అని, ఆర్టికులేషన్, ఇటువంటివన్నీ ఉండాలి. సో ఈ ట్రేడ్స్నే వాళ్ళు బోర్డు మనల్ని అడిగే క్వశ్చన్స్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. అంతేగాని లాంగ్వేజ్ అనేటువంటిది డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ.